ఎస్ సార్. జోగి రమేష్ గారు, మీరు కృష్ణా జిల్లా వాస్తవ్యులు. ఒక మాట సూటిగా, చెప్పండి సార్. అవును సార్. మొన్నటి ఎన్నికల్లో చెప్పండి. పరాభవానికి, ఓటమికి ఈ రాజధాని అంశం కూడా కారణం కాదా? అంటే రాజధానిలో నిర్మాణ పనులు పూర్తిగా ఆపివేసి 3 రాజధానుల ప్రతిపాదనలు తీసుకొచ్చి చివరికి ఏది చేయకపోవటం వల్ల కదా నష్టం జరిగింది. మీ 5 ఏళ్లలో అమరావతి పనుల్ని కంటిన్యూ చేసుంటే నూటి బాగుండేది అని అనిపించట్లేదా మీకు? 100కి 100 పాళ్ళు చెప్తాం అశోక్ గారు. ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి, అమరావతి రాజధాని ఇక్కడ ఉంటే బావుండు అని జెప్పేసి, మేము 100% 100కి 100 పాళ్ళు మార్కులేస్తాం. ఎందుకంటే ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. అమరావతి రాజధాని ఇక్కడే కట్టండి. ఇక్కడ కడితే మేము హర్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని కూడా చెప్తా ఉన్నాం. కానీ అరచేతిలో వైకుంఠాలు చూపిద్దని చెప్తా ఉన్నా సార్. మీరు అశోక్ గారు, గత 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఇంకో సంవత్సరం అయింది. 6వ సంవత్సరం. 7వ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం. అడుగు పెడతామన్నా కానీ అడుగులు పడట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు మభ్య పెడతారు? ఇంకా ఇంకా 50,000 ఎకరాలు, 40,000 ఎకరాలు కావాలని చెప్పేసి రైతుల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమాలు. ఎక్కడ సార్? తీసుకున్న రైతులకి మనం నమ్మకం కలిగించలేకపోయాం. భరోసా ఇవ్వలేకపోయాం. ఇంకా 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి మళ్ళీ రైతులను తీసుకొని మళ్ళీ వాళ్ళని మోసం చేసే కార్యక్రమాలు ఎక్కడండి? ఇవన్నీ కూడా పనులు ప్రారంభించండి. పనులు చేయండి. అమరావతి కట్టండి, అభివృద్ధి చేయండి. మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి తప్పనిసరిగా మద్దతుగా నిలబడతామని చెప్తా ఉన్నాం. అంటే మరి గత 5 ఏళ్ల పాటు ఎందుకు అమరావతిని నిర్మాణ పనులు పూర్తిగా ఆపివేసి, ఎందుకు మొత్తం ఒక అడవిలాగా తయారైపోయింది కదా? రైతులు ఇచ్చిన భూములు మొత్తం కూడా ముళ్ళ కంపలతో మొలిచిపోయి, నిర్మాణ పనులు 90% కంప్లీట్ అయిన భవనాలన్నీ కూడా అలాగే ఉండిపోయి, పునాదుల స్థాయిలో ఉన్న వాటిల్లో మొత్తం వరద నీరంతా కూడా చేరిపోయి, అంత భయంకరంగా తయారైపోయిన సందర్భంలో మీరు మంత్రిగా ఉన్నారు, అదే క్యాబినెట్లో మీకు కూడా పాత్ర ఉంది. మరి మీ నాయకుడికి మీరు ఎందుకు చెప్పలేదు, ఇది అమరావతి రాజధాని, దీన్ని మనం కన్స్ట్రక్షన్ చేద్దాము, దీని పనులు ప్రారంభిద్దామని? అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళలేదండి. అమరావతి రాజధానే. కానీ కరోనా కష్టకాలం వల్ల 2 సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల స్కీమ్స్ అన్నీ కూడా, ప్రతి స్కీమ్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి, ఆ కుటుంబం బాగుపడాలనే ఉద్దేశంతో ముందుకెళ్లారు కాబట్టి అమరావతి పనుల్ని చేపట్టలేకపోయాం. కానీ అమరావతి రాజధాని కాదు అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పలేదు. తప్పనిసరిగా అమరావతికి కావాల్సిందే, అమరావతి డెవలప్ చేయాల్సిందే అని చెప్పేసి మేము తప్పనిసరిగా అడిగాము. ఇవాళ కూడా చెప్తా ఉన్నాం, అమరావతి రాజధానిని మేము అందరం కూడా అంగీకరిస్తున్నాం. కానీ పనులు మొదలు పెట్టండి, అంతేగాని రైతులని వంచవద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. అమరావతికి మద్దతు ఇస్తున్నాం అంటున్నారు. గతంలో కూడా జగన్ గారు ప్రతిపక్ష నేతగా 2014-19 మధ్యలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడు, మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలోనే ఉన్నారు. అప్పుడు ఆయన అన్నది, మేము మద్దతు ఇస్తున్నాం, మీరన్న మాటే అన్నారు, మేము మద్దతు ఇస్తున్నాం, కాకపోతే కనీసం 30,000 ఎకరాలన్నా సేకరించండి, రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయండి, నా ఇల్లు కూడా నేను ఇక్కడే కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడుకి ఇల్లు కూడా లేదు, సో రాజధాని ఎక్కడికి పోదామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అమరావతిని కేవలం శాసన రాజధాని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతా కూడా వైజాగ్ నుంచి ఉంటుంది, న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుంది అని చెప్పారు. దానివల్ల కదా మీరు ఇందాక అన్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, పెట్టుబడులు రాలేదు అని. అప్పుడు ఈ నష్టం అంతా అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉంది కదండి. ఒక్కసారి మీరు అశోక్ గారు, గత 5 సంవత్సరాల పరిపాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చూడండి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులతో మీరు మాట్లాడండి, ఆ సంస్థలతో మాట్లాడండి. మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రిజిస్ట్రేషన్స్ ఏమి జరిగినాయి, ఎక్కడ కొనుగోలు జరిగినాయి, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఎంత, ఒక్కసారి మీరు బేరీ చేయండి. అంటే నమ్మకం ఉండాలి సార్. ఎక్కడో ఆకాశానికి నిచ్చెనలేద్దాం, 2050 గురించి ఆలోచిద్దాం, ఇది కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే విజన్ ఉండుంటే, విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ పెట్టుంటే, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఈ పాటికి మొత్తం కూడా కలిసిపోయేవాళ్ళం కదండి. అంటే విజన్ అనేది ఇంకా సుదూర తీర ప్రాంతం, ఏదన్నా 2050కో తీసుకెళ్ళిపోయి ఈరోజు లక్షల కోట్లు తీసుకెళ్ళి మనం అంతా పెట్టాల్సిందే కదండి. కనీసం ఆయన మరి రాజకీయ అనుభవం ఉంది, పరిపాలనా దక్షుడు అంటారు, మరి ఎందుకు విజన్ లేదండి? ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజున మనం అప్పులు తీసుకొస్తున్నాం, పెడుతున్నాం. ఓకే, ఎప్పటికి మనం కంప్లీట్ చేయగలుగుతాం? ఎప్పటికి ముందుకు వెళ్ళగలుగుతాం?
ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే ఇప్పటికే recent గా లోకేష్ గారు అమరావతి అమరావతి అనే మాట ఎస్ సార్ లోకేష్ గారు ఒక కామెంట్ చేశారు, మీకు బాగా నోటెడ్ అయ్యి ఉంటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, లేకపోతే ఒక అమరావతిలో ఒక ఫ్లాటు లేకపోతే ఒక స్థలమో కొనటానికి వచ్చేవాళ్ళు నెక్స్ట్ మళ్ళీ జగన్ రాడు అధికారంలోకని ఒక బాండ్ రాసిస్తారా అని అడుగుతున్నారంట. మళ్ళీ జగన్ వస్తాడేమోనని భయంతో పెట్టుబడులు పెట్టట్లేదు అన్న మాట లోకేష్ గారు అన్నారు రీసెంట్గా. అంటే లోకేష్ గారికి కూడా లోకేష్ కూడా భయం ఉన్నట్టే కదండి. అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు స్టిల్ చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని ఎక్కడికి పోదు. రేపు మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నాడు. అమరావతి రాజధాని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, రేపు మేము చేసి చూపిస్తాం, కట్టి చూపిస్తాం. ఎందుకంటే మొన్న జరిగిన అంటే ఆర్థిక సంక్షోభం రేపు ఉండదు కాబట్టి, కరోనా కష్టకాలం ఉండదు కాబట్టి, రేపు రాబోయే మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అమరావతి రాజధాని ప్రజలకు అందిస్తామని చెప్పేసి మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా కూడా ప్రజలకు చెప్తా ఉన్నాను సార్. అంటే ఇది జోగి రమేష్ గారు వ్యక్తిగతంగా అంటే అంటున్న మాట, మీరే వైఎస్ఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కాదు. పాలసీయా? ప్రజల మనసుల్లో ఉన్న భావాన్ని, అంటే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే సార్. ఎందుకంటే మననం చేసుకోవాలా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు మనల్ని 3 రాజధానులు అన్న తర్వాత ఏ విధంగా మనకి వాళ్ళు ఇచ్చిన జవాబేంటి, వాళ్ళు మనకి ఇచ్చిన తీర్పు ఏంటి, దాన్ని ఆలోచన చేసుకొని ఏ పార్టీ అయినా కూడా సమీక్ష చేసుకోవాల్సింది. అట్లాగే మేము కూడా సమీక్ష చేసుకుంటాం. తప్పనిసరిగా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి, మా ప్రాంతానికి, మన ప్రాంతానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అమరావతి రాజధాని ఆయన చేతుల మీదగానే కట్టి తీరుతామని చెప్పేసి ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడింది మొత్తం రికార్డెడ్గా ఉంటుంది జోగి రమేష్ గారు. 100% మాట్లాడింది రికార్డెడ్గా ఉంటుంది. రాసుకోండి సార్. మీరు రేపొద్దున మీ కాన్ఫిడెన్స్ని బట్టి ఒకవేళ మీరు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాం. కానీ మీరు అన్నదాన్ని చాలా కాన్ఫిడెంట్గా 100% చెప్తున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి 100% చెప్తా ఉన్నా అశోక్ గారు ప్రజల తీర్పుని శిరసా వహించాల్సిందే, మననం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజలు వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచారు, ఏది ఓటు ద్వారా. దాన్ని మేము గౌరవిస్తాం, 100% గౌరవించాల్సిందే. పార్టీల పరంగా ఇది జరగాల. జరిగిన తర్వాత మొన్న ఈ మధ్యగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం కూడా జరిగింది, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఈ పార్టీ కట్టుంటే, అంటే మనం శంకుస్థాపన చేస్తుంటే ఈ పార్టీకి మొత్తం ట్విన్ సిటీస్ అంటే కలిసిపోయేయండి. అంటే విజన్ ఉంది, నాకేదో నేనేదో పెద్ద గొప్పవాడిని, లేకపోతే 2050 తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, అది కుదరదు సార్. ఇది ఈ రోజున డెవలప్మెంట్ కావాలా. ప్రజలకి కోరుకునేది ఏంటి? రైతులు భూములు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడో నేను 2050లో చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఇది కుదరదు సార్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్టాండ్ మార్చేసుకుంది. 3 రాజధానుల ప్రతిపాదన లేదు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 3 రాజధానులు పేరెత్తరు, కేవలం అమరావతి రాజధాని అంటారు, అంతేనా? నేను ఒకటే చెప్తాను, అమరావతి ప్రాంతాన్ని, అమరావతి రాజధానిని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం, చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి తీరుతాడు. 100% ఇది రేపు రాబోయే మా ప్రభుత్వంలో నెరవేరుస్తాం. ఇక్కడ ప్రజలు కోరుకునే విధంగానే రాజధాని నిర్మాణం జరుగుద్ది. ఇక్కడ కోరుకున్న ప్రజలు ఏ విధంగా వాళ్ళ మదిలో రాజధాని కావాలి, మా పిల్లల భవిష్యత్తు కావాలని కోరుకున్నారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుంది. అంటే మీ ఉద్దేశంలో 3 రాజధానుల నిర్ణయం అనేది పార్టీకి నష్టం చేకూర్చింది, మొన్నటి ఎన్నికల్లో దెబ్బతినటానికి కూడా కారణం అదేనని ఒప్పుకుంటున్నారా? అది ఒక కారణం, అంటే ఇది ఒక కారణం అయి ఉండొచ్చు, కానీ అదే కారణం అని చెప్పేసి నేను అన్నాను. అంటే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఇక్కడ వ్యక్తిగా నాకు బాధ ఉండొచ్చు, కానీ అదే కారణం అని చెప్పేసి నేను పార్టీ మీద దాన్ని నేను రుద్దడం జరగదు. ఎందుకంటే నా భావం అది. ఎందుకంటే ఇక్కడ ప్రజలం కాబట్టి రాజధాని మన దగ్గరే ఉంటే బాగుండు, మన పిల్లలు రేపు భవిష్యత్తు మనకు బాగుంటుందని చెప్పేసి మేమందరం కూడా కళ్ళగంటాం. 100% ఓటమిలో ఇదొక భాగం మాత్రమే. అంటే మీరు ఈ మాట అంటున్నారు, కృష్ణా జిల్లా వాస్తవ్యుడిగా నాకు ఈ ప్రాంతం మీద, ఈ జిల్లా మీద ప్రేమ ఉంటుంది, రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మీ సహచర మంత్రి
కొడాల నాని లాంటి వారు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన కామెంట్ ఏంటంటే రాజధాని అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ ఎవరు కోరుకోవట్ల. కేవలం కమ్మ వాళ్ళు మాత్రమే బాగుపడతారు అక్కడ రాజధాని ఇక్కడ నిర్మాణం చేయటం వల్ల కమ్మ వాళ్ళే భూములు ఇచ్చారు, వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళే బాగుపడతారు. ఇక్కడ రాజధాని అక్కర్లేదు, వైజాగే కావాలి మాకు అని కొడాల నాని లాంటి వారు ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించిన నేత చాలా సీరియస్గా చాలా సందర్భాల్లో చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఇది ఒక శ్మశానం అన్నారు. ఇప్పుడు కొన్ని వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలకి అంటే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ మీద రుద్దకూడదు, నాని వ్యక్తిగతమైన అభిప్రాయానికి పార్టీ మీద రుద్దకూడదు, బొత్స గారి వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ మీద రుద్దకూడదు. మా భావాన్ని వ్యక్తీకరించవచ్చు, మా మనసులో ఉన్న ఆవేదన చెప్పొచ్చు, కానీ నానికి అట్లా ఉండొచ్చేమో. నాకైతే ఇక్కడ పుట్టి పెరిగాం, రాజధాని ఇక్కడ ఉండాలనే మేము కోరుకుంటాం. మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి కదా. ఇక్కడ ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఎక్కడో మద్రాసులో ఉండేవాళ్ళం, మద్రాసులో నుంచి కర్నూలు పోయాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్లో తంతే మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే కొంచెం ఆనందపడతాం కదా. కట్టాలనే కోరుకుంటా ఉన్నాం, కానీ విఠలాచారి అట్టమోపింగ్లు, రాజమౌళి సెట్టింగ్లు మాత్రం కాదు సార్. త్వరితగతిన కట్టండి, హర్షిస్తాం. అంటే అంతేగాని మీరు నేను రాజధాని పేరుతో రాజధాని మీరు నేను అశోక్ గారు ఒక్క నిమిషం. కట్టుకుంటే, మీరు నేను గోడౌన్ కట్టుకుంటే మీరు అన్నట్టుగా తేలిగ్గా కట్టిపడేయచ్చు. కానీ రాజధాని అనేది తరతరాలు ఉండాల్సింది కదండి. భవిష్యత్తు తరాలు, ఇప్పుడు మన జనరేషన్ కాదు కదా, సార్ మన తర్వాతి జనరేషన్, ఆ తర్వాతి జనరేషన్, ఇట్లా భావితరాలు రాజధానిని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ స్థాయిలో, ఒక చెన్నై స్థాయిలో, ఒక బెంగళూరు స్థాయిలో డెవలప్ కావాలి అంటే విస్తీర్ణం చాలా పెద్దగానే ఉండాలి కదా. దాని విజన్ అనేది లాంగ్ విజనే ఉండాలి కదా. ఓకే సార్, కాదని నేను అంటలా. రాజధాని పేరు చెప్పుకొని వ్యాపారం చేయొద్దు సార్, రాజధాని పేరు చెప్పుకొని వ్యాపారం చేయొద్దు, దయచేసి చెప్తా ఉన్నాయి. ఇక్కడ ప్రాంతంలో మేము ఉన్నాం కాబట్టి ఒకటే చెప్తాం. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇల్లు కట్టారు, కట్టుకోలేదు సార్. లేకపోతే రాజధానిలో రేపు ఇల్లు కడుతున్నాడు, కట్టడా? అంటే దానికి ఏమన్నా కొలబద్ద ఉంటుందా? దానికి కూడా ఒక టైం బాండ్ ఉంటుంది కదా, టైం పీరియడ్ ఉంటుంది. సంవత్సరంలో కట్టుకోవాలి ఇల్లు, లేకపోతే సంవత్సరం 3 నెలలు కట్టాలా ఉంటుంది కదా. ఇప్పుడు 2050లో కట్టాలంటే ఇచ్చిన రైతులు ఏమైపోతారండి? ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రజలంతా ఏమైపోతారు? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనకి విజన్ ఉండొచ్చు, అంటే లేకపోతే చెన్నై లాగానో లేకపోతే హైదరాబాద్ ఉండొచ్చు, కానీ గొంతెమ్మ కోరికల్లాగా ఉండకూడదు. అశోక్ గారు దయచేసి ఒక 5 సంవత్సరాల పీరియడ్ లేదు, 6 సంవత్సరాల పీరియడ్ దాన్ని తీసుకోవాలి తప్ప, నేను మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ కొల్లగొట్టేస్తాను, ఇక్కడ వ్యాపారం చేస్తాము, 4-5 సంవత్సరాలకి 4-5 కంపెనీలకి మేము కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాం, వాళ్ళ నుంచి మేము దోచుకుంటాం, ఇది కాదండి. ఇది విజన్, ఇది వ్యాపారం చేసి డబ్బులు సంపాదించే తెలివితేటలు కాదు కావాల్సింది, మనసు ఉండాలా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది, కనీసం వెళ్తానికి మనకు వేవుందండి? మీరు కూడా వచ్చి ఉంటారు కదా అసెంబ్లీకి, కనీసం దారేశారా సార్? ఎక్కడ సార్ ఇది? మీరే చెప్తా ఉన్నారు 5 సంవత్సరాల పాటు కనీసం మనం వెళ్తానికి ఒక వే లేదు, కరకట్ట మీద వెళ్ళాలా? దాన్ని మరి విజన్ అంటారా సార్? అది దాన్ని విజన్ అంటారా? అంటే మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. మళ్ళీ వాళ్ళు కోచింగ్ చేసేది ఏంటంటే, అంటే నేను అంటున్నది కాదు, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అదే కోచ్లు అడుగుతున్నారు, మరి మీరేం చేశారు అని కదా. సరే, మేము రోడ్డు వేయలేదు, మీరేం చేశారు అని. సరే, కరోనా 2 ఏళ్ళు పోయింది అనుకుందాం, మిగిలిన 3 ఏళ్ళు ఉంది కదా, 3 ఏళ్లలో ఒక్క ఇటుకన్నా వేశారు అమరావతిలో అని ప్రశ్న మీకు వస్తుంది కదా రివర్స్. 100% సార్. ఇందాక మీకు కొంచెమే చెప్పా మీకు అశోక్ గారు, మేము దృష్టి పెట్టలేదు కాబట్టి ప్రజలకు మా ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుని శిరసా వహిస్తాం. తప్పనిసరిగా పార్టీలో కూడా చర్చ జరుగుద్ది. మేము ఒకటే చెప్తాం, చంద్రబాబు నాయుడు గారు మాటలతో చెప్పాడు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసి తీరుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అమరావతి సాధ్యం అవుతుంది, అమరావతి రాజధాని కట్టి తీరుతాం. అంటే అమరావతి రైతులు నమ్ముతారా మిమ్మల్ని? అంటే 5 ఏళ్ల పాటు అమరావతి రైతులు 10% ధర్నాలు చేశారు, అమరావతి రైతులు పాదయాత్ర చేశారు, పాదయాత్ర తిరుపతి దర్శనానికి వెళ్తుంటే మీ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు, కొన్ని చోట్ల దాడులు కూడా చేశారు. అలాంటి అమరావతి రైతులు మళ్ళీ మేము అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తామంటే, అంటే మీ పార్టీని కానీ మీ నాయకుడిని కానీ నమ్ముతారా అని అడుగుతున్నా. 2019లో ఎవరు గెలిచారు సార్ తాటికొండలో? మేమే కదా. అవునండి, మేమే కదా. అవును. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురు చేసిన పొరపాట్లని, ఏది ఆ ధర్నాల్లోనో లేకపోతే ఇంకో జరిగిన గలాటాలో లేకపోతే ఇంకోటో వాళ్ళని హట్ చేసి ఉంటే ఎవరన్నా
వాళ్ళ వ్యక్తిగతం తప్ప పార్టీ నిర్ణయం కాదండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం. వాళ్ళు అమరావతి ప్రజలు ఈ పాటికి ఆ రైతులందరూ కూడా అంటే 100% కాకపోవచ్చేమో గాని జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలుస్తారు. గెలుస్తారు. గెలుస్తాడు కాబట్టి రాజధానిని ఇక్కడే ఉంచాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి మనం ఆయనకు కూడా సపోర్ట్ చేయాలన్న ఆలోచనలో ఈ పాటికి అమరావతి రైతులందరూ కూడా వస్తున్న పరిస్థితులు. ఎందుకంటే 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 40,000 కావాలంటున్నారు. ఇటు ఇటు పక్కొచ్చి మా ఇబ్రహీంపట్నం సైడ్ వచ్చి ఇంకొక 5,000, 10,000 ఏం సార్ ఇది? ఏం చేసుకుంటారు సార్ భూములు? కనీసం ఒక విజన్ లేదు, ఒక పాడు లేదు, ముందు ఒక కట్టి చూపించింది లేదు. మాకు కావాలి, కావాలి అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకొని ఏ ఏ ఏ ఒక 1,00,000 ఎకరాలు కావాలా మీకిప్పుడు? ఏం చేసుకుంటారు దాన్ని? వ్యాపారం చేయడానికా? ఇది ప్రజలు నమ్మరు సార్. ఎస్ సార్. అమరావతి రైతులు ఒక్కసారి కూడా నమ్మరు. యాహ్! జగన్